నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ తుంటి నొప్పికి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ గురించి మనకు తెలియచేయడానికి యశోద హాస్పిటల్ సీనియర్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్ మేరెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. తుంటి నొప్పికి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతకంటే ముందు మన బాడీలో తుంటికి అంటే హిప్ ఉన్న ప్రాముఖ్యత ఏంటి, దాని గురించి చెప్పండి. హిప్ జాయింట్ అనేది బేసికలీ బాల్ అండ్ సాకెట్ జాయింట్ అని అంటాము. సో ఆ బాల్ అండ్ సాకెట్ జాయింట్లో మనకు మెయిన్గా మనకు ఫంక్షన్ ఏంటి అంటే బాగా మొబిలిటీ అండ్ ఆల్సో స్టెబిలిటీ. సో ఒక గిన్నెలో ఒక బంతి కూర్చున్నట్లు చాలా స్టేబుల్ జాయింట్, బట్ అట్ ద సేమ్ టైం మంచి ఫుల్ మూమెంట్ ఉన్న జాయింట్. ఎందుకంటే మనకు ముందుకెళ్ళడానికి, ప్రొపెల్ చేయడానికి, రన్నింగ్ చేయడానికి, స్విమ్మింగ్ చేయడానికి, దేనికైనా కానీ ఈ జాయింట్ వెరీ ఇంపార్టెంట్. సో కొంతమందికి ఈ జాయింట్లోనే నొప్పి అనేది మొదలవుతుంది. అయితే చాలా మందికి అది తొంటి ఎముక నుంచి వస్తుందా, నడుము నుంచి వస్తుందా, లేకపోతే ఇంకా పైనుంచి అప్పర్ పార్ట్ ఆఫ్ ది హిప్ జాయింట్ కాకుండా పైన లోవర్ బ్యాక్ నుంచి వస్తుందా, బటక్ నుంచి వస్తుందా అనేది చెప్పడం కష్టం అవుతుంది. సో అట్లాంటప్పుడే మన దగ్గరికి డాక్టర్ దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు మీ క్లినికల్ అసెస్మెంట్లో తెలిసిపోతుంది. కామన్గా గ్రాయిన్ ఏరియా అంటే మనం చేయితో ఇట్లా చూపించి ఈ ఏరియాలో వస్తుందంటే అది జనరల్లీ తొంటి ఎముకతో సంబంధించిన నొప్పి అని మనం డిసైడ్ చేసుకోవచ్చు. లేదు బటక్ దగ్గర వస్తుంది అంటే చాలా వరకు తొంటి జాయింట్ నుంచి కాకుండా స్పైన్లో నరం పైన ఒత్తిడి పడినట్టు కానీ, లేకపోతే మజిల్స్ బిగుసుకుపోవడం కానీ, ఒక్కొక్కసారి తొంటి ఎముక వెనకాల మన మజిల్స్ పెరిఫార్మిస్ అని అంటాం, అట్లాంటి పెరిఫార్మిస్ సిండ్రోమ్ అనే కండిషన్. సో అవన్నీ బటక్ ఏరియాలో పెయిన్ వస్తాయి. ప్లస్ లంబార్ కెనాల్ స్టెనోసిస్ అని చాలామందికి నరాలు వెళ్ళడానికి మనకి రెండు మెయిన్ నర్వ్ రూట్స్ బయటకు రావడానికి రెండు చిన్న రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల చుట్టూ బోన్ కొత్తగా ఫామ్ అయ్యి నరం పైన ఒత్తిడి పడడం వల్ల ఆ పెయిన్ సయాటికా లాగా కాకుండా కొంతమందికి ఓన్లీ లోకలైజ్డ్ వేస్ట్ లైక్ బ్యాండ్ లైక్ పెయిన్ అని బటక్స్ దగ్గర మాత్రమే వస్తుంది. సో డిఫరెన్షియేట్ చేయడం అంత ఈజీ కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ విల్ బి ఏబుల్ టు పికప్. అంటే ఎవరికి వాళ్ళు డిఫరెన్షియేట్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు మీరు చెప్పిన సిమ్టమ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఒకేలా అనిపిస్తూ ఉంటాయి. సో బట్ ఒక్కసారి కనుక బ్యాక్ లో ఏదైనా ఇబ్బందిగా ఉంది, అనీజీగా ఉంది అన్నప్పుడు మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిది అంటారు. తప్పకుండా ఈ సిమ్టమ్స్ అంటే దీనికి సంబంధించి హిప్ కావచ్చు, బ్యాక్ కావచ్చు, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా సిమ్టమ్స్ మామూలుగా ఎలా ఉంటాయి అంటారు? కరెక్ట్. సో పెయిన్ అనేది, నడుము నొప్పి అనేది కాకుండా ఈ తొంటిది లేచి నిల్చున్నప్పుడు అంటే వెయిట్ బేరింగ్ పెయిన్, లేచి నిల్చున్నప్పుడు, నడిచినప్పుడు, మెట్లెక్కినప్పుడు, దిగినప్పుడు ఈ తొంటి ఎముక దగ్గర పెయిన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అట్లా కాకుండా నిద్ర డిస్టర్బ్ అవుతుంది. సో రాత్రిపూట పెయిన్ అనేది చాలామంది కంప్లైంట్ చేస్తారు. అదే బ్యాక్ పెయిన్, సయాటికా ఇవన్నీ నిద్రలో కంపల్సరీ వస్తాయని కాదు, బట్ ఇది మాత్రం నిద్రలో పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. ప్లస్ వెయిట్ బేరింగ్, లేచి నిల్చున్నప్పుడు, యాక్టివిటీ చేసినప్పుడు పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. తుంటికి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నైట్ లో ఎక్కువ డిస్టర్బ్ చేస్తూ నైట్ పెయిన్ వచ్చే ఛాన్స్ మామూలు కన్నా ఎక్కువ ఉంటుంది. నుంచున్నప్పుడు ఎక్కువగా ప్రాబ్లం వస్తుంది. అసలు కారణం ఏంటంటారు? తుంటి నొప్పికి ప్రధాన కారణాలు ఏంటి? కామన్ గా ఇప్పుడు మోకాళ్ళు అరిగినట్లు మోకాళ్ళలో ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. అదే హిప్ జాయింట్ లో ఆల్రెడీ ఏదో ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ లైక్ చిన్నప్పుడు కొంతమందికి బాల్ కొంచెం పక్క జరిగి ఉంటుంది. సో డెవలప్మెంటల్ డిస్ప్లేసియా ఆఫ్ హిప్ అంటాం. దాని తర్వాత కొంతమందికి రక్త ప్రసరణ చిన్నప్పుడే తగ్గుతుంది, పర్తీస్ డిసీజ్ అంటాం. దాని తర్వాత కొంతమందికి ఆ బాల్ నెక్ పైన పక్కకు జరుగుతుంది, దాన్ని స్లిప్డ్ అప్పర్ ఫెమరల్ ఎఫ్ఐస్ అంటాం. ఇవన్నీ చిన్నప్పుడు వచ్చినప్పుడు సెకండరీగా ఆస్టియోఆర్థరైటిస్ అనేది లేట్గా మనకు అడాలసెంట్ నుంచి అడల్ట్ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి ఆర్థరైటిస్ అనేది మొదలవుతుంది. ఆ కండిషన్స్ కాకుండా ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అనేది చాలా రేర్ హిప్ జాయింట్లో. బట్ ఇండియన్ సినారియోలో మనకు బ్లడ్ సప్లై టు ద ఫెమరల్ హెడ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంటే రక్త ప్రసరణ కొంతమందికి ఆ బంతికి కింది నుంచి పైకి వెళ్తుంది, అది తగ్గే ఛాన్స్ మనకు చాలా ఉంది. అట్లా జరిగినప్పుడు సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అని మళ్ళీ వస్తుంది. సో ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ ద హిప్ జాయింట్ లైక్ మోకాళ్ళు అరిగినట్లు రేర్. సో ఏదో ఒక కండిషన్ ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఉన్న దానిపైన ఫర్దర్ డ్యామేజ్ అవ్వడం హిప్ జాయింట్లో కామన్గా ఉంటుంది. ఓకే, కానీ జనరల్గా ఏదైనా పెయిన్స్ వచ్చిందంటే ఏదో ఒక మెడిసిన్ తీసుకొని వేసుకోవడం అనేది కామన్గా చేస్తూ ఉంటారు చాలా మంది. సో అలా చేయకుండా, అంటే అలా చేయడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? అలా చేస్తే ఫర్దర్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నప్పుడు ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటారు? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలంటుంది? తప్పకుండా ఎర్లీ స్టేజెస్లో రికగ్నైజ్ చేసినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నట్లు రక్త ప్రసరణ తగ్గిన బంతికి రక్త ప్రసరణ తగ్గడం అనేది వన్ ఆఫ్ ద కామన్ కండిషన్స్. అప్పుడు ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేస్తే దాన్ని తప్పకుండా మనం బోన్లో జస్ట్ ఒక డ్రిల్ హోల్ అనేది చేస్తాం, కోర్ డికంప్రెషన్ అని, ఆ ప్రెషర్ని తగ్గించడానికి, నొప్పి తగ్గించడానికి. అది అల్టిమేట్గా ఆ బాల్ కొలాప్స్ కాకుండా కాపాడే ఛాన్స్ ఉంటుంది అట్లా చేయడం వల్ల.
అది మనం అర్లీగా పికప్ చేసుకున్నాం కాబట్టే దాన్ని ఆ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. అదే లేట్గా పికప్ చేస్తే అప్పటికి కొంచెం ఫర్దర్ నెక్స్ట్ స్టేజ్ 3కి అట్లా వెళ్ళిపోతే దాన్ని హెడ్ని సేవ్ చేయడం కష్టం అవుతుంది. అప్పుడు రీప్లేస్మెంట్ అనే దానికి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. సో ఇనిషియల్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఉత్తమం. అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే తప్పకుండా క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాము, తర్వాత ఎక్స్రేస్ చేపిస్తాము, అవసరం ఉంటే ఎంఆర్ఐ స్కాన్ అనేది చేస్తాం. ఈ మూడిట్లలో మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ ఈజీగా దొరికిపోతాయి. రైట్, కాలర్ లైన్ లో ఉన్నారు జనగాం నుంచి నరేష్ గారు. నరేష్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి నేరుగా. చెప్పండి నరేష్ గారు. వినిపించట్లేదండి, కొంచెం గట్టిగా టీవీ మాట్లాడండి. సౌండ్ తగ్గించేసి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్ ఇక్కడ మా మదర్ ఇంటిలో చేతి ఇంటి కదా మన ఫోన్. హలో చెప్పండి, వింటున్నాను. సార్ ఇక్కడ బోన్ ట్రైనింగ్ లో సార్ మా మదర్ కి ఒక నరం అనేది లోపల ఎదుర్కొంది సార్. దానివల్ల బాగా పెయిన్ వస్తుంది, అలాగే మొత్తం ఉంటుంది కాళ్ళు. అవును, ప్రాబ్లం ఏంటి సార్ అసలు? అదే ఇప్పుడు నడుములో నరం పైన ఒత్తిడి పడితే కూడా పైనుంచి కిందకి కాళ్ళు లాగుతుంది చాలా మందికి. దాన్ని డిస్క్ ప్రోలాప్స్ అంటాము, లేకపోతే లంబార్ కెనాల్ స్టెనోసిస్ అంటాము, లేకపోతే లాటరల్ రీసెస్ స్టెనోసిస్ అంటాము. అంటే ఏదో ఒక చోట నరం పైన ఒత్తిడి పడినప్పుడు పైనుంచి కిందికి కాళ్ళు లాగుతుంది. తొంటి ఎముక ప్రాబ్లము ఆర్ జాయింట్ ప్రాబ్లం అంటే జనరల్గా లోకలైజ్డ్, అంటే ఆ తొంటి దగ్గర మాత్రమే వస్తుంది. సో మీరు నడుము దాని గురించే ఒకసారి చెక్ చేయించుకోవాల్సి వస్తుంది. ఎక్స్రేస్ అవి అవసరం పడతాయి, అవసరం ఉంటే ఎంఆర్ఐ కూడా చేయాల్సి వస్తుంది. అప్పుడు నరం పైన ఒత్తిడి ఎంత ఉందని తెలుస్తుంది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. దీనికి ఈ ప్రాబ్లంకి వచ్చేసండి ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుందంటారా? పర్టికులర్గా ఈ ఏజ్లో వస్తుందంటారా, లేకపోతే ఏ సమస్యలు ఉన్నప్పుడు ఈ తుంటి నొప్పి అని చూస్తాం? కంపేర్ టు నీ, మనం నీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం ప్రతిసారి అని అంటే, నీ మోర్ కామన్ దాన్ హిప్ ప్రాబ్లమ్స్. ఇండియన్ సినారియోలో మోకాళ్ళు అరగడం అనేది కామన్గా ఉంటుంది. సో హిప్ జాయింట్ అనేది అంత లేట్గా రాదు. ఆర్థరైటిస్ అనేది కొంచెం ఎర్లీ స్టేజెస్లోనే వస్తుంది. 25 to 30 ఇయర్స్కే చిన్నప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మొదలవుతాయి సిమ్టమ్స్. బట్ కొంతమందికి 40-45 ఇయర్స్ వరకు కూడా ఏం ప్రాబ్లం అవ్వదు. బట్ ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఓన్లీ ఇంకా వేరే ఏం ప్రాబ్లం లేకుండా చిన్నప్పుడు ఇన్ఫెక్షన్ కానీ దెబ్బ కానీ ఈ అనుకున్న సూఫీ కానీ పర్తీస్ కానీ ఏవియన్ కానీ లేనప్పుడు ఆర్థరైటిస్ అనేది కొంచెం లేట్గానే వస్తుంది. 65, 70, 75 ఏజ్ గ్రూప్లో వస్తుంది. అది రేర్ హిప్ జాయింట్లో. సో వేరే కండిషన్ ఉంది కాబట్టి ఆల్రెడీ దానివల్ల సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అని వస్తుంది. రైట్, సంపత్ ఉన్నారు హైదరాబాద్ నుంచి కాలర్. సంపత్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం నమస్కారం అండి, సార్ గారికి కూడా నమస్కారం. చెప్పండి సంపత్. నమస్తే సార్. నాకు మొన్న అంటే ఒక 3 months బ్యాక్ బైక్ పై నుంచి పడిపోయానండి. పడిపోతే ఇక్కడ లెఫ్ట్ లెగ్ దగ్గర పెద్ద ఏళ్ళ దగ్గర నరం వచ్చేసి నరానికి బాగా తగిలి అక్కడ హోల్లకు పడిందండి. అది తర్వాత కూర్చుకుపోయింది. తర్వాత వచ్చేసి నాకు ఒక 3 months తర్వాత మళ్ళీ నాకు ఇక్కడ తొంటి దగ్గర నొప్పి లేస్తుందండి. బాగా నడుస్తుంటే నొప్పి లేస్తుంది, ప్లస్ దానిపైన ప్రెజర్ పడగానే తిమ్మిరి వస్తుందండి అక్కడ పాదం దగ్గర. పాదం అంటే పాదం కాదు, ఇక్కడ ముందు వేళ్ళ దగ్గర దెబ్బ తగిలిన దగ్గర నాకు తిమ్మిరి వస్తుందండి నాకు బాగా. ఓకే, బట్ అప్పుడు తొంటి దగ్గర దెబ్బ తగిలిన దానికి ఏమైనా ఎక్స్రేస్ అవి ట్రీట్మెంట్ తీసుకున్నారా? అప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే నాకు ఇక్కడ డ్యామేజ్ ఏం కాలేదని చెప్పారు. కాకపోతే నరానికి అంటే తర్వాత ఇప్పుడు పెయిన్ వస్తుందండి అది. ఓకే, తొంటి జాయింట్ వెనకాలే ఒకటి సయాటిక్ నర్వ్ అని ఉంటుంది. అది ఒక్కొక్కసారి స్ట్రెచ్ అవ్వచ్చు. దానివల్ల మనకు పాదం దగ్గరే తిమ్మిరి లేకపోతే మంటలు ఇట్లాంటివి వస్తాయి. సో దానికి మెడిసిన్స్ అవి వాడుకుంటే తప్పకుండా తగ్గుతుంది. అప్పటికీ తగ్గట్లేదంటే నర్వ్ కండక్షన్ స్టడీస్ అని ఒక టెస్ట్ చేయించాల్సి వస్తుంది. అవసరం పడితే ఎంఆర్ఐ ఆఫ్ హిప్ జాయింట్ అనేది కూడా చేయాల్సి వస్తుంది. సో అవి చేసి మీకు నియరెస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ చూపించండి. అనంత్ రెడ్డి గారు ఉన్నారు పెద్దపల్లి నుంచి కాలర్. అనంత్ రెడ్డి గారు, డాక్టర్ గారు ఉన్నారు ప్రవీణ్ రెడ్డి గారు. మీ సమాధానం, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఈ మోకాళ్ళు నొత్తున్నాయి 4 సంవత్సరాలే. ఒక కుడి కాలు ఎక్కువ, ఓకే. ఎడమ కాలు కొద్దిగా తక్కువ నొత్తున్నది. కంటే నొత్తుంది బాగా ఎక్కువ. ఓకే, మరి దీనికి ఏమన్నా రిప్లేస్మెంట్ ఏమన్నా మందులు ఉంటాయా ఎట్లా అని? అదే 2 మోకాళ్ళు నొప్పులు ఉంటాయి అంటున్నారు కదా, మోకాళ్ళ నుంచి వస్తుందా పైనుంచి తొంటి నుంచి కూడా చాలా మందికి? కన్ను ఉంటది కదా సార్, ఆ కన్ను భాగం నుంచి వెళ్ళి ఎక్కువ వస్తుంది. అదే ఉత్తుతే కొంచెం తక్కువ అవుతుంది. అదే నడవంత లేదు, జరుపుతుంది. ఇప్పుడు మోకాళ్ళు నొప్పులు ఇట్లా వంగిపోవడము,
నడవడానికి కష్టం అవుతుంది, ఇట్లాంటివి ఉంటే తప్పకుండా దాన్ని నెక్స్ట్ స్టేజ్కి మనం వెళ్ళాలి. అంటే టెస్ట్ చేయించుకోవాలి, ఎక్స్రేస్ చేయించుకోవాలి, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఏ స్టేజ్లో ఉందనే దాన్ని బట్టి ఎక్స్రేలో మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ మందులా, ఇంజెక్షనా, లేకపోతే ఆపరేషన్ అనేది దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. 4-5 ఏళ్ళ నుంచి ఉంది అంటే తప్పకుండా అడ్వాన్స్ స్టేజ్కి వస్తూ ఉంటుంది. మీ వయసు ఎంత అన్నారు? కాల్ కట్ అయిపోయింది. రైట్, హిప్ ప్రాబ్లమ్స్కి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి షార్ట్ బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. స్టే చేయండి. చేయాల్సి వస్తున్న అవసరం వస్తుంటే కొంచెం మెడలో, డిస్క్స్ పైన, మోకాలు చిప్ప మీద కూడా లోడ్ పడతా ఉంటుంది మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు. సో మధ్య మధ్యలో కొంచెం బ్రేక్స్ తీసుకోవడము, కొంచెం క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ అని కాలు మజిల్ కండరం ఏదైతే మోకాలు ఫ్రంట్ భాగంలో ఉంటుందో దానికి స్ట్రెంగ్త్ వచ్చేటట్టు కొద్దిగా ఎక్సర్సైజ్ అవి చేసుకోవాలి. అప్పటికీ తగ్గకపోతే ఒకసారి ఎక్స్రే అది చేపించి చూపిస్తే బెటర్. రైట్, కరీంనగర్ నుంచి కాలర్ తిరుపతి ఉన్నారు. తిరుపతి గారు, మీ ప్రాబ్లం ఏంటి నేరుగా చెప్పండి. హలో మేడం, మమ్మీకి మోకాళ్ళు నొప్పి లేస్తుంది. ఓకే, ఎంత వయసు మీ మమ్మీది? 42 ఇయర్స్కా? ఓకే, సో మధ్య వయసుకు రాలే కాబట్టి కొంచెం బిగినింగ్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉండొచ్చు. సో దానికి కరెక్ట్గా మనం పరీక్ష చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. నొప్పి 2 మోకాల్లో ఉందా, ఒక్కటి మోకాళ్ళు ఉందా? హలో, నొప్పి 2 కాళ్ళల్లో ఉందా, ఒకటే కాళ్ళలో ఉందా అని అడుగుతున్నారు. కుడి కాల్లో ఉంది. కాలు ఏమన్నా వంకర పోయినట్లు అనిపిస్తుందా? కొద్దిగా లైట్గా. ఓకే, అదే బిగినింగ్ స్టేజెస్ కాకుండా మధ్య స్టేజ్కి వచ్చి ఉండొచ్చు. ఆర్థరైటిస్ అనేది 4 స్టేజెస్లో 2 కానీ 3 స్టేజ్కి వచ్చి ఉండొచ్చు. దాన్ని ఎక్స్రేలో మనకు క్లియర్గా ఏర్పడుతుంది. అది చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. అలాగే హిప్ పెయిన్కి వచ్చేసి, తుంటి నొప్పికి వచ్చేసి ప్రెసెంట్ ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి డాక్టర్ గారు స్టేజ్ వైజ్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్లు కొన్ని కండిషన్స్కి ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని చిన్నప్పుడే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే అది వేరే పద్ధతి. ఎందుకంటే ఆర్థరైటిస్ అనేది రాదు. సో ఆర్థరైటిస్ వచ్చినప్పుడు మనం మాట్లాడుతున్నాం. సో ఆర్థరైటిస్ వచ్చినప్పుడు జనరల్గా వీలైనంత వరకు రిప్లేస్మెంట్ అనేది అడ్వాన్స్ స్టేజ్ ఉన్నప్పుడే మాట్లాడతాం. దానికన్నా ముందు పెయిన్ కంట్రోల్ చేసుకోవడానికి కొంతమందికి వాకింగ్ స్టిక్ ఇస్తాము, కొంతమంది మెడిసిన్స్తోనే సిమ్టమ్స్ తగ్గించడానికి ట్రై చేస్తాం. ఇవన్నీ మెజర్స్ అయిపోయినాక కూడా సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవ్వట్లేదు, ఆర్థరైటిస్ అడ్వాన్స్గా ఉంది, రాత్రి నిద్రపట్టట్లేదు, నడవడానికి కష్టంగా ఉంది, అసలు మామూలు పనులు కూడా చేసుకోవడానికి కష్టంగా ఉందన్నప్పుడు సర్జరీ అనేది ఆఫర్ చేస్తాం. సర్జరీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ అవైలబుల్ ఉన్నాయి. అన్సిమెంటెడ్ అని ఒకటి, సిమెంటెడ్ అని ఒకటి, అట్లాగే బేరింగ్స్. మనకు అందరం వాట్ ఆర్ వి ట్రైంగ్ టు అచీవ్, బికాజ్ ఇది యంగర్ ఏజ్ గ్రూప్లో వస్తుంది కాబట్టి మనకు ఒక 25-30 ఇయర్స్ అన్న ఆ జాయింట్ పనిచేయాలి అనే ఉద్దేశంతో ది బెస్ట్ బేరింగ్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాన్ని బట్టి వాళ్ళు అఫోర్డబిలిటీ ప్లస్ కాస్ట్ కన్స్టెంట్స్ ఇవన్నీ పక్కన పెడితే బెస్ట్ క్వాలిటీ ఇంప్లాంట్స్ మనం వాడగలిగితే వాళ్ళకి లాంజివిటీ పెరుగుతుందనే ఉద్దేశంతో అవి రికమెండ్ చేస్తాము. దాంట్లో సెరామిక్ ఆన్ సెరామిక్ కానీ, సెరామిక్ ఆన్ పాలిథిలిన్, సెరామిక్ ఆన్ ప్లాస్టిక్ అనే బేరింగ్స్ కామన్గా వాడుతూ ఉంటాము. మరీ ఎల్డర్లీ ఉన్న వాళ్ళకి మెటల్ ఆన్ ప్లాస్టిక్ కూడా తప్పకుండా ఏం ప్రాబ్లం లేకుండానే ఉంటుంది. కొంతమందికి నాన్ అఫోర్డబుల్ వాళ్ళు కూడా మెటల్ ఆన్ ప్లాస్టిక్ వాడాల్సి వస్తుంది. వాడతాము 15-20 ఇయర్స్, దేర్ ఇస్ నో ప్రాబ్లం ఫ్రమ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ కొంతమందికి ఇంకా లాంజివిటీ కావాలి. ఇప్పుడు సంబడి ఈజ్ హ్యావింగ్ 20 ఇయర్స్ ఓల్డ్ విత్ ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ ద హిప్ అంటే అప్పుడు తప్పకుండా ఒక 30 ఇయర్స్ మన్నే ఇంప్లాంట్ వాడడానికి ట్రై చేస్తూ ఉంటాం. అన్నిటికీ లాంజివిటీ ఉంది. మనం పద్ధతిగా చేస్తే పేషెంట్ మనం చెప్పినట్లు విని అన్ని పోస్ట్ ఆపరేటివ్ ఫాలోఅప్లో కూడా జాగ్రత్తగా పాటిస్తే తప్పకుండా రికవరీ అనేది బాగుంటుంది. రిజల్ట్ కూడా ఎండ్ రిజల్ట్ ఇస్ వెరీ సాటిస్ఫాక్టరీ. రైట్, కాలర్ ఉన్నారు, కాల్తో మాట్లాడదాం. రత్నాకర్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. హలో రత్నాకర్ గారు, రైట్, కాల్ కట్ అయిపోయింది. అలాగే ఆపరేషన్ తర్వాత అంటే మేజర్ సర్జరీస్ కొన్ని మెయిన్ డూస్ అండ్ డోంట్స్ అండ్ ఇవాళ రేపు చాలా మందిని ఫాస్ట్ ట్రాక్ ఆర్ ఎన్హాన్స్డ్ రికవరీ అనే ఉద్దేశంతో హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండకుండా ఎంత వీలైనంత అంత తొందరగా అనస్థీసియా దగ్గర నుంచి మొదలుపెట్టి మెడికేషన్, పెయిన్ కంట్రోల్, రీహాబిలిటేషన్ అన్నీ కొంచెం ఫాస్ట్గా. ఇదివరకు హిప్ రిప్లేస్మెంట్ ఒక 10 ఇయర్స్ క్రితం చేస్తే వాళ్ళు వారం 10 రోజులు హాస్పిటల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు 2-3 డేస్లో ఇంటికి పంపిస్తున్నాం.
ఇంకొకటి లెగ్ వెయిన్లో క్లాట్స్ వచ్చి అది లంగ్స్కి వెళ్ళే ఛాన్స్ హిప్ రిప్లేస్మెంట్ తర్వాత అదొక రిస్క్ ఉంటుంది. అట్లాగే ఇన్ఫెక్షన్ 100 మందిలో ఒకరికి ఇన్ఫెక్షన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది ఏ జాయింట్ రిప్లేస్మెంట్ తర్వాత అయినా కానీ. అట్లాగే హిప్ కూడా ఉంటుంది, బట్ డీపర్ జాయింట్ కాబట్టి నీకన్నా కొంచెం ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది తక్కువే ఉంటుంది. సో ఈ రెండు మెయిన్ ఇన్ఫెక్షన్, డీవీటీ అనేది. వాటిని ప్రివెంట్ చేసుకోవడానికి మనం రకరకాల మెథడ్స్ ట్రై చేస్తూ ఉంటాము. హాస్పిటల్లో లామినార్ ఫ్లో ఉన్న థియేటర్లోనే చేస్తాం వీలైనంత వరకు. అట్లాగే యాంటీబయాటిక్ ప్రొఫిలాక్సిస్, ఇన్ఫెక్షన్ అది రాకుండా చూస్తాము. కొంతమందికి డయాబెటీస్ ఉన్నప్పుడు రిస్క్ పెరుగుతుంది, అది ఇంకా దాన్ని కూడా మన షుగర్స్ కంట్రోల్ చేసుకొని అన్ని ఆప్టిమైజ్ చేసుకొని సర్జరీ చేస్తాం మన సైడ్ నుండి. దాని తర్వాత వచ్చేసి రీహాబిలిటేషన్లో మీరు అడిగినట్లు కొన్ని హిప్ రిప్లేస్మెంట్ తర్వాత కొన్ని మనం చేయలేము ఆర్ చేయకూడదని చెప్తాము. ఎందుకంటే మన న్యాచురల్ బాల్ సైజ్ ఒక 45 to 50 ఆర్ 55 వరకు ఉంటుంది రేంజ్. బట్ మనం రీప్లేస్ చేయాల్సింది మోస్ట్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఉన్నవి 22 కానీ 28 కానీ 32 కానీ 36 కానీ, ఈ 4 కామన్లీ యూజ్ సైజెస్. ఈ మధ్య 40 mm బేరింగ్స్ కూడా వచ్చినాయి కానీ, బట్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. పేషెంట్ వాంట్స్ 40 mm, విల్ గివ్ 40 mm ఆల్సో. 36 అండ్ బిలో ఉన్నప్పుడు రిస్క్ ఆఫ్ డిస్లొకేషన్ అనేది 40 కన్నా ఎక్కువ ఉన్నదానికి ఎక్కువ ఉంటుంది. డిస్లొకేషన్ అంటే మన బాల్ గిన్నెలోంచి ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ మూవ్మెంట్లో పక్కకు జరగడం కానీ తొలగడం జరిగే ఛాన్స్ ఉంటుంది. సో అది కాకుండా ఉండడానికి పేషెంట్కి కొన్ని చేయకూడదని చెప్తాము. ఏంటి మెయిన్గా 2 ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయకూడదని చెప్తాము, ఎందుకంటే కింద కూర్చోవాల్సి వస్తుంది కాబట్టి. ప్లస్ బాస్పీటలు వేసుకొని కూర్చోవద్దని చెప్తాం. ఈ 2 చేయొద్దని చెప్తాం. ఎందుకు అని అంటే కూర్చోలేరని కాదు, యు ఆర్ ట్రైంగ్ టు టెస్ట్ ద హిప్. ఆ టెస్ట్ చేయడం వల్ల డిస్లొకేట్ అవుతే అప్పుడు మళ్ళీ ఇట్స్ ఎ హెడేక్ ఫర్ దెమ్ అండ్ ఫర్ అస్ ఆల్సో. సో దట్స్ ద మెయిన్ రీజన్. అవి 2 తప్ప పెద్దగా రిస్క్ అంటూ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమీ ఉండకూడదు. అంటే మ్యారీడ్ లైఫ్కి దీనికి అన్నిటి కూడా ఏం ప్రాబ్లమ్స్ ఉండకుండానే దే విల్ బి ఏబుల్ టు మేనేజ్. సో మిగతాది లాంజివిటీ, మనం ఎక్కువ పనులు చేయాలనుకుంటే స్విమ్మింగ్ వి అలౌ, నో ప్రాబ్లం. సైక్లింగ్ వి అలౌ, వాకింగ్, స్టేర్ క్లైంబింగ్, సిట్టింగ్ ఇన్ ఎ చైర్, నో ప్రాబ్లం. థింగ్స్ వాట్ యూ కెనాట్ డూ అంటే బాస్పిటల్ వేసుకొని కూర్చోలేరు, ప్లస్ ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయకూడదు. రైట్. మరో కాలర్ ఉన్నారు, రాజయ్య. రాజయ్య గారు మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారితో. చెప్పండి రాజయ్య గారు. మొగాళ్ళ నుంచి వచ్చి మొగాళ్ళ ద్వారా 20 బాగా ఇబ్బంది అవుతుంది. ఓకే, ఎంత అన్నారు మీ వయసు? ఈమె వయసు 35 ఉంటుందండి. 35 అంటే పైనుంచి 20 నుంచి మోకాల వరకు వస్తుందా, మోకాల నుంచి 20కి వెళ్తుందా నొప్పి? మోకాల నుంచి 20 వరకు. ఓకే, నడుములో నొప్పి ఏమైనా ఉందా? నడుములో నొప్పి లేదు. ఉన్నాయి అడుగుతుంది. అయితే 20 నుంచి మోకాల వరకు వస్తుంది నొప్పి, మోకాలు దాటట్లేదు అంటే జనరల్గా హిప్ జాయింట్లోంచే వస్తుంది ప్రాబ్లం అని మనం అనుకోవాలి. ఎందుకంటే 20 ఎముకకి ఇక్కడ మోకాలకి 2 ఒకటే రకమైన నరాలు సప్లై చేస్తూ ఉంటాయి. సో దానివల్ల 20 ప్రాబ్లం ఉన్నా కానీ మోకాల వరకు నొప్పి వస్తుంది. సో దాన్ని మనం ఇగ్నోర్ చేయకుండా హిప్ జాయింట్లో ఎక్స్రేస్ అవి చేయించి దాన్ని బట్టి మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో మీరు తప్పకుండా ఒక డాక్టర్ని కలిసి ఎక్స్రే అది తీయించుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి. నడుము కూడా దాంట్లో వస్తుంది, హిప్ జాయింట్తో పాటు నడుము కూడా చెక్ చేస్తే 2 రూల్ అవుట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి నడుములో లోవర్ లెవెల్ డిస్క్ L5S1 ఉన్నప్పుడు మోకాల వరకే వచ్చి ఆగిపోవచ్చు, సయాటికా పూర్తిగా కింది వరకు రాకపోవచ్చు. సో అది కూడా చూసుకోవాల్సి వస్తుంది. రైట్. కాలర్ రత్నాకర్ గారు మళ్ళీ లైన్లోకి వచ్చారు. రత్నాకర్ గారు, డాక్టర్ గారితో చెప్పండి మీ ప్రాబ్లం. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి రత్నాకర్ గారు. సార్ నాకు మోకాలు పైభాగం నుంచి నడుస్తూ ఉంటే తిమ్మిరి ఉంటుంది సార్. ఫ్రంట్ ఆఫ్ ద థై వస్తుందా తిమ్మిరి? తిమ్మిరిగా ఉంటుంది సార్. అదే ముందు భాగంలో వస్తుందా? అవును సార్, ముందు భాగం సార్. ఓకే, అది మనకు వేస్ట్ దగ్గర ఒకటి లాటరల్ క్యూటేనియస్ నర్వ్ ఆఫ్ థై అని ఉంటుంది, ఒక చిన్న నరం ఉంటుంది. ఆ నరం పైన ఒత్తిడి పడినప్పుడు మీరు బెల్ట్ అది టైట్గా పెట్టుకున్న, వేస్ట్ దగ్గర ట్రౌజర్ టైట్గా ఉన్న, ఆ ఫ్రంట్ ఆఫ్ ద థై దగ్గర నమ్నెస్ అనేది వస్తుంది. ఒక్కొక్కసారి స్పైన్లో నడుములో కూడా చిన్న నరం పైన ఒత్తిడి పడినా కానీ ఇట్లా రావచ్చు. బట్ మోస్ట్ లైక్లీ దీనికి కొంచెం లూజ్గా బెల్ట్ ఎక్కువ టైట్గా పెట్టకుండా ఉంటే జనరల్గా తగ్గిపోతుంది. అప్పటికీ తగ్గట్లేదు అంటే అక్కడ నరం పైన ఒత్తిడి పడుతుంది కాబట్టి అక్కడ ఒక ఇంజెక్షన్ అని ఇవ్వచ్చు, చిన్న రిలీజ్ అనేది కూడా చేయొచ్చు. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. చాలా మందిలో అంటే అంటే అవేర్నెస్ తక్కువ అనుకోవచ్చు. కొంతమంది తెలుసో తెలియకో హిప్ సర్జరీ చేయించుకుంటే మళ్ళీ మనం నడుస్తామో నడవమో, ఏమైనా మేజర్ సర్జరీ కదా అని చాలా మంది భయపడుతుంటారు. అసలు ఎన్నాళ్ళకి నడవడానికి పడుతుందో, వేరే వాళ్ళతో చేయించుకోవాల్సి వస్తుందేమో అని చెప్పేసి. మీరు అడిగిన క్వశ్చన్ వెరీ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ అండ్ వెరీ అప్రోప్రియేట్ క్వశ్చన్. ఎందుకంటే చాలామందికి ఎస్పెషలీ హిప్ జాయింట్ తర్వాత నాకు ఏంటి చేయగలుగుతాను, ఏమేమి చేయలేను, అసలు నేను నడవగలుగుతాను లేదా అనేది ఈ అనుమానాలు, అపోహలు చాలామందికి ఉన్నాయి. మీరు చెప్తే నమ్మరు,
వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఆపరేషన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సర్జరీ. అంటే ఎనీ సర్జరీ ఇఫ్ యూ టేక్, హిప్ రిప్లేస్మెంట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఆపరేషన్. ఓకే. ఎందుకు అనంటే ఆ పెయిన్ రిలీఫ్ అనేది ఆపరేషన్ కన్నా ముందు ఉండే పెయిన్ వితిన్ 24 to 48 hours ఆ పెయిన్ తగ్గిపోతుంది. సో వాకర్ పట్టుకొని ఫస్ట్ డే ఆఫ్టర్ సర్జరీ నడిపిస్తాము. బై 6 weeks వాకర్ కూడా లేకుండా నడిచే స్టేజ్కి వస్తారు. సో నడక ఎప్పుడూ ప్రాబ్లం ఉండదు. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్లు కింద కూర్చోవడం వద్దంటాము, ఇండియన్ టాయిలెట్ యూజ్ చేద్దంటాం. లేదంటే రికవరీ కానీ రీహాబిలిటేషన్ కానీ చాలా డ్రామాటిక్గా వితిన్ 6 weeks 2 వారాలు కుట్లు మానిపోతాయి. 6 వారాలకి వితౌట్ వాకర్, వితౌట్ ఈవెన్ స్టిక్ నడిచే స్టేజ్కి 99% మంది వస్తారు. సో చేయించుకోవాలనుకున్న ఎలాంటి అపోహలు లేకుండా హ్యాపీగా చేయించుకుంటే తప్పకుండా చేయించుకోవచ్చు, బే చేయాల్సిన అవసరం ఉండదు. తప్పకుండా చేయించుకోవచ్చు. స్వామి ఉన్నారు కాలర్ కరీంనగర్ నుంచి. స్వామి గారు మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి స్వామి గారు. చెప్పండి చెప్పండి చెప్పండి, మీరు చెప్పండి, ఇద్దరం వింటున్నాం. చెప్పండి. సార్ మా బిడ్డకు ఇట్లా బండి మీద పోతుంటే ఇట్లా బండి మీద కింద పడి మోకాలు దెబ్బ తగిలింది సార్. ఓకే, ఎప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? ఇది దాదాపు సంవత్సరం అవుతుంది సార్. సంవత్సరం అవుతుంది. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటి? అయితే ప్రాబ్లం అంటే ఇక పాపకు డాక్టర్ దగ్గరికి పోతున్నాం సార్. ఎంత పోయినా కానీ ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఎంఆర్ఐ కూడా తీపించినాం సార్. మళ్ళీ ఎంఆర్ఐ తీపిస్తే కూడా ఇంకా నార్మల్ ఉంది అనుకుంటూ మందులు రాసేది. నొప్పి మట్టుకు తక్కువ అవుతుంది. ఓన్లీ మోకాల్లో ఉంది నొప్పి? మోకాలు సార్. 20 నుంచి కిందికి ఏం రావట్లేదు? ఏం లేదు సార్. ఓకే, ఎంత అన్నారు వయసు మీ కూతురుది? 25 సార్. 22. ఓకే, ఎంఆర్ఐలో కూడా ఏం తెలియలేదు, దెబ్బ తగిలింది, బట్ నొప్పి ఉంది. ఏం లేదు సార్. మోకాలు మూమెంట్ అంతా బాగానే ఉందా? మోకాలు మూమెంట్ బాగానే ఉంది సార్. సార్ మా బిడ్డతో మా కూతురుతో మాట్లాడండి. చెప్పండి. చెప్పమ్మా, నీకు ఏం ప్రాబ్లం ఉందో చెప్పు, వింటున్నారు డాక్టర్ గారు. అది లెగ్ సరిగా నడవడానికి రావట్లేదు. ఎక్కువ నడిస్తే పెయిన్ వస్తుంది. మోకాల్లోనే లోడ్ పడుతుంటే నొప్పి వస్తుంది. అవును. ఇంతవరకు ట్రీట్మెంట్, మందులు, ఇంజెక్షన్లు అట్లాంటి ఏమైనా తీసుకున్నారమ్మా? ఇంజెక్షన్ తీసుకున్నాను ఒకసారి, మెడిసిన్ వాడుతున్నాను. సో ఎంఆర్ఐ తీపించినా దొరకట్లేదు అని అంటే ఒక్కొక్కసారి టెక్నీషియన్ బోన్ స్కాన్ అని ఒకటి చేయాల్సి వస్తుందమ్మా. దాంట్లో ఏమన్నా ఏర్పడుతుందా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎముకలో ఒక్కొక్కసారి చిన్న తెలియకుండా ఇన్ఫెక్షన్ అనేది రావచ్చు. అది ఎంఆర్ఐలో జనరల్గా దొరుకుతుంది, బట్ దాంట్లో దొరకట్లేదు అంటే ఇంకో కండిషన్ ఉంది, ఆస్టియాయిడ్ ఆస్టియోమా అని. అట్లాంటి కండిషన్ దెబ్బ తగిలిన తర్వాత చిన్న కంతిలాగా ఉంటుంది. అదేం క్యాన్సర్ అట్లాంటిది కాదు. సో దాన్ని రూల్ అవుట్ చేయడానికి ఒక బోన్ స్కాన్ అనేది చేస్తే తప్పకుండా దొరుకుతుంది. అప్పటికీ లేదు అని అంటే ఇంకా ఒకసారి మళ్ళీ ఎంఆర్ఐ రిపీట్ చేయడం తప్పులేదు, బ్లడ్ టెస్ట్ అవి కూడా రిపీట్ చేయడం తప్పులేదు. మెయిన్గా మీకు మీ వయసులో ఇన్ఫెక్షన్ కానీ ట్యూమర్ కానీ ఇట్లాంటివి రూల్ అవుట్ చేయాల్సి వస్తుంది, నొప్పి తగ్గట్లేదు అని అంటే. రైట్ డాక్టర్, అసలు హిప్ జాయింట్ సమస్యలు రాకుండా ఉండాలంటే వచ్చిన తర్వాత ఏం చేయాలనే దాన్ని చెప్పారు, ఫాలోఅప్ ఏం చేసుకోవాలో చెప్పారు. రాకుండా చూసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓకే, సో హిప్ జాయింట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అని అంటే నిజంగా చెప్పాలంటే యాక్టివ్గా ఉండాలి, ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉండాలి, ఒకే చోట సెడెంటరీగా ఉండొద్దు. కాల్షియము, విటమిన్ డి సప్లిమెంట్స్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ తీసుకోవాల్సి వస్తుంది. మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవాల్సి వస్తుంది. వాకింగ్ కానీ, బ్రిస్క్ వాక్ కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ, సైక్లింగ్ కానీ ఏదైనా ఒక టైప్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటుండాలి. ఓవర్ వెయిట్ అవ్వకూడదు. లైక్ నీ ఆర్థరైటిస్, హిప్ ఆర్థరైటిస్ కూడా వెయిట్కి లింక్డే ఉంది. ఓకే రైట్ డాక్టర్ గారు, తుంటి నొప్పికి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి, సర్జరీస్ ఎలా ఉన్నాయి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్డ్ టు టీ న్యూస్.